నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఉడిపి పుట్టిగే మఠ పీఠాధిపతి సుగ్నేంద్ర స్వామి చేతుల మీదుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదునైతే అందుకోవడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సరే, ఇప్పుడు చూసినట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం గారు వారికి బిరుదు వచ్చింది ఏంటంటే అభినవ శ్రీకృష్ణ దేవరాయ అని చెప్పేసి. అది కూడా ఉడిపిలో కర్ణాటక ప్రభుత్వం చేతుల మీదుగా అంటే అక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? చూడాలంటే మరి ఆ పీఠాధిపతి గారికి పవన్ కళ్యాణ్లో శ్రీకృష్ణ దేవరాయలు ఎలా కనపడ్డారో, ఏ కోణంలో కనపడ్డారో నాకైతే అర్థం కాదు. కానీ డొమింగో పేస్ అనే ఒక పోర్చుగీస్ ట్రావెలర్, అంటే 1900 శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న కాలంలో ఆయన పోర్చుగల్ దేశం నుంచి విజయనగర సామ్రాజ్యానికి వచ్చాడు. అక్కడ మొత్తం పర్యటించి శ్రీకృష్ణ దేవరాయల మీద ఒక పుస్తకం అయితే రాశారు. ఎప్పుడు ఆయన శ్రీకృష్ణ దేవరాయలు విశిష్టత గురించి, ఆయన పరిపాలన గురించి పూర్తిగా క్షుణ్ణంగా వివరించారు. ఆయన ఎంతటి పరాక్రమవంతుడో, ఎంతటి కళలని విద్యావేత్తలని ఎలా సత్కరించేవారో ఆయన పూర్తిగా క్షుణ్ణంగా వివరించారు. ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు మీద దాడి చేయడానికి, అంటే మనకి బాబర్ తెలుసు కదా, మొఘల సామ్రాజ్యం స్థాపించిన బాబర్ ఉజ్బెకిస్తాన్ నుంచి, ఉజ్బెకిస్తాన్ అంటే సెంట్రల్ ఏషియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్ నుంచి ఇరాన్, ఇరాక్ ఇవన్నీ దండయాత్ర చేసుకుంటా వీటన్నిటిని జయించి ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ వరకు ఆయన మొత్తం జయించాడు. ఆయన ఢిల్లీలో ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన తన జీవిత చరిత్ర రాసుకున్నాడు. ఇవన్నీ నేను చెప్పే గాలి మాటలు కాదు. డొమింగో పేస్ శ్రీకృష్ణ దేవరాయల గురించి ఏం చెప్పారో డొమింగో పేస్ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఎప్పుడు రాశారు ఆయన? శ్రీకృష్ణ దేవరాయలు జీవించున్న కాలంలో రాసిన పుస్తకం అది. ఇప్పుడు కాదు, అప్పుడు రాసింది. అట్లాగే బాబర్ కూడా తన జీవిత చరిత్ర రాసుకున్నాడు. తన జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు బాబర్ ఆయన జీవిత చరిత్రలో ఏమని రాశారంటే, నేను నా జీవిత కాలంలో చేసిన యుద్ధాలలో చాలా చాలా యుద్ధాలు చేశాడు. 5 మహాపరాక్రమవంతులను చూశాను. అందులో 2 ముస్లిమేతరులు, అంటే కాఫిర్. ముస్లిం అంటే అల్లాని నమ్మని వాళ్ళని కాఫీర్ అంటారు వాళ్ళు. ముస్లిమేతరులు 2 అయితే 3 ముస్లిం వాళ్ళని చెప్పి రాసినారు. ఆయన ఎవరు మరి? ఆయన యుద్ధం ఎవరెవరితో చేసినారంటే, ఆయన రాణా సంగ్రామ్ అంటారు. రాణా సంగ్రామ్ సింగ్తో భీకర యుద్ధం చేసినాడు. భీకర యుద్ధం చేసి దాదాపు ఓటమి దాకా వెళ్ళి మళ్ళీ తిప్పుకొని ఆయనని ఓడించినాడు. సో ఒకటి రాణా సంగ. మరి సెకండ్ కాఫీర్ ఎవరు? ఇది మొత్తము చరిత్ర క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన మొత్తము ఉత్తరప్రదేశ్ వరకు వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏది పెద్ద సామ్రాజ్యం ఉందంటే విజయనగర సామ్రాజ్యం. సో వెళ్ళి సేనాధిపతులు ఉన్నాయి, వాళ్ళందరినీ వెళ్ళి మనం అటాక్ చేద్దాం, వెళ్ళి చూసిరండి అని పంపించాడు. పంపిస్తే వాళ్ళు వచ్చి శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యంలో ఉన్న ఆ సైన్యాన్ని చూశారు. వాళ్ళు అంచనా, అంటే వాళ్ళ మిలిటరీ పవర్ ఎంత ఉందో చూసుకోవాలి కదా. సైన్యాన్ని అంచనా వేసిన తర్వాత వెళ్ళి బాబర్కి చెప్పారు. బాబర్కి అరిచేతిలో చెమటలు పడినాయి. అది వింటే ఆయన ఇరాన్, ఇరాక్ ఇవన్నీ గెలుచుకుంటూ వచ్చి ఢిల్లీ ఇబ్రహీం లోడీని, రాణా సంగ్రామ్ సింగ్ని వీళ్ళందరినీ ఓడించి ఎట్లా గెలిచాడంటే, బాబర్ దగ్గర ఆ రోజున శతఘ్నులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళ దగ్గర ఏంటి, మామూలు కత్తులు, డాళ్ళు, శూలాలు ఇవే ఉన్నాయి, కానీ శతఘ్నులు లేవు. శతఘ్నులు అంటే మీరు దగ్గరికి వెళ్ళి చంపాల్సిన పని లేదు, దూరం నుంచే చంపగల ఇది. అలాగే వాళ్ళ సైన్యం కూడా 1,00,000 వరకు ఉండేది. శ్రీకృష్ణ దేవరాయల్లో కేవలం అశ్విక దళం 2,00,000 గుర్రాలు ఉండేవి, 15,000-20,000 ఏనుగులు ఉండేవి. ఇక శతఘ్నులు అంటే ఆల్రెడీ శ్రీకృష్ణ దేవరాయలకి పోర్చుగీస్ వాళ్ళకి మధ్యలో వర్తకం జరుగుతున్న కారణంగా ఆయన దగ్గర ఆల్రెడీ ఈ శతఘ్నులు కూడా ఉన్నాయి. సో మోడర్న్ ఆర్మీ ఉంది. నంబర్ కూడా బాబర్ దగ్గర ఉన్న ఆర్మీ కంటే 3-4 రెట్లు ఎక్కువ ఉంది. అమ్మో ఇది మనతో కాదు అని, శ్రీకృష్ణదేవరాయలను ఓడించడం అనేది మనతో కాదు అని బాబర్ ఆగిపోయింది. సో ఆ రెండో కాఫీర్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలని చరిత్రని విశ్లేషించిన వాళ్ళు చెప్తారు.
చరిత్ర విశ్లేషించిన వాళ్ళు ఏం చెప్తారంటే ఆయన ఇద్దరు కాఫీర్లతో నేను పరాక్రమవంతులను చూస్తాను కదంటే ఒకటి రాణా సంగ్రామ్ సింగ్, రెండోది శ్రీకృష్ణదేవరాయలు అనేది నానుడి. ఇక చాలామంది ఏమంటారు అంటే బాబర్ ఎప్పుడో పుట్టిండు, శ్రీకృష్ణదేవరాయలు ఒకటే టైం లైన్ కాదంటే శ్రీకృష్ణదేవరాయలు పుట్టింది 1471, మరణించింది 1929. బాబర్ 1483లో పుట్టి 1530లో చనిపోయినారు. ఇద్దరిది టైం లైన్ సేమ్. ఒక్క సంవత్సరం అటు ఇటుగా చనిపోయినారు, 10 సంవత్సరాలు అటు ఇటుగా పుట్టినారు. సో టైం లైన్ కూడా ఇద్దరిది సేమ్. ఆయన మ్యాచ్ అవుతుంది, ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది. సో డొమింగో పేస్ ఏం రాసినాడు, బాబర్ తన ఆత్మకథలో ఏం రాసుకున్నాడో ఇవన్నీ మనం విశ్లేషిస్తే శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి పరాక్రమవంతుడో మనకు తెలుసు. ఇక మరి ఆ పరాక్రమం పవన్ కళ్యాణ్లో ఆ పీఠాధిపతికి ఏం కనపడింది ఏమో నాకైతే తెలియదు. కానీ మనం పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్ర చూసుకుంటే పార్టీ పెట్టిన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత 2016లో నరేంద్ర మోడీకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. హమ్ లడేంగే జీత్నే తక్ లడేంగే అన్నాడు. అంటే ఏంటి, గెలిచేదాకా పోరాడుతూనే ఉంటామని. తుపాకీలు ఎక్కువ పెడితే చొక్కా గుండీలు ఇప్పదీసి గుండెలు చూపుతామన్నాడు. శతఘ్నులకు ఎదురు నిలబడతామన్నాడు. ఇవన్నీ ఎవరిని ఛాలెంజ్ చేసినాడు, మోడీ. మరి ఏం చేసినాడు ఇప్పుడు, మోడీతో పొత్తు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడంటే చేయలే, యుద్ధాలు చేసినాడు. కానీ యుద్ధం చేసి నేను అది చేస్తా ఇది చేస్తా అన్నప్పుడు ఎప్పుడు పోయి ఎవరితోనైతే యుద్ధం చేస్తానని తొడగొట్టి సవాలు వేసినాడో వాడి కాళ్ళకి పొర్లు దండాలు పెట్టలేదు శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు. అది ఏం చూసినా నాకు అర్థం కావట్లేదు. రాత్రి నుంచి నిన్నటి నుంచి నేను జుట్టు వీక్కున్నా కానీ ఒక్క దాంట్లో మాత్రం నాకు పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణదేవరాయలు పాపం రాయల వారు వెనుక పడిపోయినారు పవన్ కళ్యాణ్ కంటే. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, రాయల వారు 2 చేసుకున్నారు. వ్యక్తిగతంగా కాదమ్మా, అన్ని చూడాలి కదమ్మా. శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా ఏం కనపడ్డది ఆ పీఠాధిపతికి శ్రీకృష్ణదేవరాయలు అన్నీ అనేది మొత్తం నాకు ఏం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచింది ఆయన వాళ్ళే, జనసేన. ఎవరి చెవులో పువ్వు పెడతారమ్మా, ఈవీఎంతో గెలిచి ఎవరి చెవులో పువ్వు పెడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే అక్కడ కుటుంబ ప్రభుత్వం వచ్చేది కాదు కదా, అందరు చెప్తున్నారు. ఈవెన్ చంద్రబాబు ఈవీఎం లేకపోతే వచ్చేది కాదమ్మా. ఎవరు చెప్తున్నారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం గెలిచిందని? ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్, మహారాష్ట్ర, హర్యానా ఇవన్నీ ఈవీఎంలు దీంతో వచ్చినారు. బ్రెజిల్ ఆమె ఫోటోతోని 22 ఓట్లు పెట్టుకొని ఆ 22 ఓట్లు పోలైనాయి. అసలు అట్లానే జరగలేదు అని చెప్తున్నారు కదా. ఎందుకు జరగలేదు? ఆయన ఓటర్ ఐడి నంబర్ ఫోటోలు ఓటర్ లిస్ట్ చూపించాడు కదమ్మా రాహుల్ గాంధీ. ఏం కావాలా మీకు ఇంకా? తప్పంటున్నారు కదా. ఎవరు తప్పంటున్నారు? అఫిడవిట్ ఏమంటారు, తప్పని అంటలేదు. అఫిడవిట్ ఏమంటున్నారు, అఫిడవిట్ ఏమంటే అవి తొలగిస్తామంటారు అంతే. ఆ 22 ఓట్లు ఎవడేసిండు, ఎవరికి వేసిండు ఎట్లా తెలవాలా? ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, ఆ 22 ఓట్లు ఎవరు వేసినా తీద్దామంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటున్నారు. దాదాపు లక్షల ఓట్లు, దొంగ ఓట్లు ఒక్క మహిళ పేరుతో 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు మహిళల పేర్ల మీద ఓటు ఉన్నాయి. ఒక మహిళ 60 సంవత్సరాల మహిళ ఫోటో, 18 సంవత్సరాలుగా ఆమెకు కూడా ఆమె ఫోటోనే, 80-90 సంవత్సరాల ఆమెకు కూడా ఆమె ఫోటోనే, మొగోళ్ళకు కూడా ఆమె ఫోటోనే. అట్లా 350 ఓట్లు చూపించినాడు రాహుల్ గాంధీ. ఆ ఓట్లు ఎవడు వేస్తున్నాడు, ఎక్కడి నుంచి వేస్తున్నాడు, ఎవడు ఆ ఓటు ఫీడ్ చేసినాడు ఇవన్నీ తెలియాలి కదా. ఒక ఇంత రూమ్లో 300 మంది ఓటర్లు ఉన్నారండి ఇంత ఇంట్లో. కానీ అది కాదని చెప్పేసి ఇప్పుడు బెంగళూరు మాట్లాడేది బెంగళూరు విషయమే కదా, అక్కడ అది లేదు, ఇది అట్లాంటిది ఏం లేదని చెప్పేసి ఆ ఓనర్ చెప్పాడు కదా. ఏ ఓనరు? మేము 5 ఉన్నాము, 370 మంది ఇక్కడ లేవని చెప్పినాడు. ఆయన ఏమి దొంగ ఓట్లు లేవని చెప్పలేదు. మేము ఉండేది ఇక్కడ 5 370 ఓట్లు ఎట్లుంటాయి ఇంట్లో అంటున్నాడు ఆయన. మీరు ఏం చెప్తారు, 100% స్ట్రైక్ రేట్ అని ఎవరు చూడ పువ్వు పెడతారు? ఇవన్నీ బయటకు వెళ్తాయి, త్వరలో వెళ్తాయి, బరాబర్ వెళ్తాయి. బీహార్ లో కూడా ప్రజలు పరిగెత్తించి తంతారు. నిజంగా అట్లాంటిది అయ్యి ఉంటే బీహార్ లో ఎందుకు గెలుస్తారు సార్? బీహార్లో కూడా జరిగిందమ్మా. బీహార్లో జరగలేదని ఎవరు చెప్తున్నారు? బతికున్న వాళ్ళ ఓట్లు చచ్చిపోయినట్టు తీసేసినారు, ఈ ఊరో లేనట్టు తీసేసినారు. ఎస్ఐఆర్ పేరు మీద 100,000 ఓట్లు తీసేసినారు కదా ఒక్కొక్క నియోజకవర్గంలో. వాళ్ళందరూ బతికి ఉన్నారు కదా ఇప్పుడు. మా ఓటర్ ఆ ఊర్లోనే ఉంటున్నారు, వాళ్ళ ఓట్లు డిలీట్ చేసినారు. వాళ్ళు ఎందుకు వచ్చేలే అంటారు? వాళ్ళు వెళ్ళి మరి మాట్లాడాలి కదా. ఇవన్నీ ఏం కాలేదు, ఎవరు మాట్లాడాలి? ఓటర్లు వెళ్ళి మరి మా ఓటుని తీసేశారని చెప్పేసి మాట్లాడాలి. ఎవరి దగ్గర చెప్పాలి? ప్రభుత్వం దగ్గర చెప్పాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడాలి. ఇవన్నీ చేయాలి కదా. అంత అంటే రోజు కూలీ నాలి చేసుకుని పొద్దు నుంచి కష్టపడితే సాయంత్రం పోయి వెలిగే ఇంట్లలో, లేదా ప్రైవేట్ జాబ్ చేసుకునేటోళ్ళు మీరే ఉన్నారు, జాబ్ చేయాలా, మీ ఓటు కట్ అయింది, మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తారా గవర్నమెంట్కి?
చేయాలి కదా, ఓటు వల్లే కదా అన్ని చేంజ్ అయ్యేది. అవును, మీ శాలరీ కట్ అవుతుంది ఒక రోజున. లేదమ్మా నువ్వు బంద్ చేయి అంటారు, లేకపోతే ఇవాళ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది నువ్వు ఇవాళ లీవ్ పెడితే వేరే జాబ్ చూసుకుంటారు. అటువంటి ఎట్లున్నది, ఎవరి దగ్గర అంత టైం ఉన్నది? కానీ వస్తాయి, ఇవన్నీ బయటకు వస్తాయి, త్వరలో వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కొంతమంది మాట్లాడేది ఏంటంటే మోదీకి తల వంచింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు. మోడీకి ఏం తల వంచలే, మోడీ తొత్తు ఎలక్షన్ కమిషన్ తొత్తు. సరే ఈ టాపిక్ నుంచి డిబేట్ అవుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు లో మరి ఏ లక్షణాలు కనపడ్డాయో నాకైతే తెలియదు, కానీ మరి ఇప్పుడు అభినవ అష్టదిగ్గజాలు ఎవరు? శ్రీకృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు ఉండాలి కదా, మరి పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న అష్టదిగ్గజాలు ఎవరు అంటే ఏం చూసారు? ఫస్ట్ ఇక్కడ థింగ్ ఏంటంటే అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదు ఇచ్చారు అంటే అంత సమర్థత ఉంది అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి కదా. అది ఏది లేకుండానే ఊరికైనా ఒక బిరుదు అందరికి ఇవ్వలేరు కదా. ఇప్పుడు పాపులర్ కావడానికి కొంతమంది రాజకీయ నాయకులు కానీ కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే, అరే నువ్వు నాకు సన్మానం చెయ్యి, ఓకే నేనే నీకు ఖర్చు నేనే భరిస్తా, ఖర్చు నేను పెట్టుకున్నందుకు డబ్బులు కూడా నేనే ఇస్తా. నువ్వు ఎంత ఖర్చు అయితే సన్మానం చేయడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో, 2 లక్షలు ఇదిగో, నువ్వు ఒక 50,000 పెట్టుకో నన్ను సన్మానం చేసినందుకు, నన్ను పిలిచి సన్మానం చేయి అని వాళ్ళంతటా వాళ్ళు పాపులర్ కానీ ఒక ట్రెండ్ నడుస్తుంది. మరి ఆ మఠాధిపతి ఆయనకి ఏం దోచిందో లేకపోతే అటువంటిది ఏమైనా ఉందో నాకైతే డౌటే. నాకైతే మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ దీంట్లో కనపడదు. మహాపరాక్రమవంతుడు బాబర్ సైతం గడగడలాడించినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి లడంగి అని తొడగొట్టి పారిపోయిన పిరికి పంద పవన్ కళ్యాణ్కి ఎక్కడమ్మా? పవన్ కళ్యాణ్ మాటలు డైలాగులు అన్నీ మీరు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని అనుకో, అన్నీ వింటే ఎవరు గుర్తొస్తారు మీకు? నాకైతే పిట్టల దొర గుర్తొస్తుంది. పిట్టల దొర మాటలే ఆయన, పిట్టల దొర మాటలు మించి పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మా నాన్న దీపానికి సిగరెట్ ముట్టించుకుని అంటాడు, నేనేమో మా నాన్నకి శ్రీరామ శ్రీరామ జయరామ జయరామ మా చెవుల్లో మారుమోగేది అంటాడు. మరి శ్రీరామ జయరామ చెవుల్లో మారుమోగే ఇంట్లో దీపానికి ఎవరైనా సిగరెట్ ముట్టిస్తారా? ఆ తర్వాత వాళ్ళ నాన్న మారారని కూడా అదే వీడియోలో చెప్పారు కదా సార్. ఎప్పుడైతే ఫస్ట్ ఆయన నాస్తికుడు, ఆ తర్వాత మళ్ళీ దేవుడి పైన నమ్మకం వచ్చిన తర్వాత నామస్మరణతోనే ఉన్నారని చెప్పారు. వాళ్ళ నాన్న అయితే రాజకీయాలు, ఈయనైతే రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఏ పార్టీతో సపోర్ట్లో ఉంటే అట్లా మాట్లాడుతుంది. మరి వాళ్ళ నాన్నకి అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. మరి అండ్ ఇప్పుడు మీరు అంటున్నారు ఒకవేళ డబ్బులు ఇచ్చి చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని. పవన్ కళ్యాణ్ గారు నాకైతే అనుమానం ఉందమ్మా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి, అది కూడా పక్క రాష్ట్రం వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది సార్ ఆయనకి? ఇప్పుడు ఎందుకంటే ఆయన బర్త్డేకి హ్యాపీ బర్త్డే విషెస్ అని ట్విట్టర్లో ట్రెండ్ ఉంటుంది. 67 మిలియన్ 70 మిలియన్ మంది ట్వీట్ చేసేటోళ్ళు పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే విష్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ 67 మిలియన్ మంది ట్వీట్ చేసిన వాళ్ళు వేసుకునేవాళ్ళు. మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ఎంతమందికి ఉన్నది అంటే 17 మిలియన్. మొత్తం భారతదేశంలో తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు రాని వాళ్ళు అందరినీ కలిపి 17 మిలియన్ ట్విట్టర్ అకౌంట్లు ఉంటే ఈయనకి 67 మిలియన్ మంది హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని ట్వీట్ చేశారంట. అదేంది పిఆర్ వాళ్ళు డబ్బులు ఇస్తారు ట్విట్టర్ వాళ్ళకి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ట్వీట్ చేసినట్టు ట్విట్టర్ బోర్డులో పెట్టి డబ్బులు ఇచ్చి ఒక మిలియన్ ట్వీట్లు చేస్తే 1 లక్ష రూపాయలు ఎంత ఫీజు తీసుకుంటారు వాళ్ళు. అట్లా చేసుకుంటారు వీళ్ళు. మాకు ఇంత పబ్లిసిటీ ఉంది, ఇంత పాపులారిటీ ఉందని.